నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 13వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎదురయ్యే సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. 100% మీ సమస్యలకు తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరు చాలా చక్కటి స్వభావం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను చాలా సున్నితమైన స్వభావం కల వ్యక్తులుగా అయితే వీరిని పరిగణించవచ్చు. అయితే గత కొన్నాళ్ళుగా వీరికి ఒక విచిత్రమైన అనుభూతి అయితే కలగడం అయితే గమనించుకోవచ్చు. ఆ కారణం లేకుండానే పాత జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు రావడం, కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా జీవితంలోకి రావడం, కొన్ని కలలు రావడం, అవి కూడా జరుగుతూ ఉండడం, ఇవి సాధారణంగా అయితే జరగడం అయితే కాదు. భగవంతుడు మీపై ఒక కొత్త అధ్యాయాన్ని అయితే సృష్టించబోతున్నాడు. ఒక శుభ సంకేతంగా అయితే మీరు భావించాలి. ఈ యొక్క మార్పు అందరికీ అయితే నీతిగా నిజాయితీగా జీవించిన వ్యక్తులకైతే తప్పకుండా అయితే లభించి తీరుతుంది. రేపటి రోజున మీరు వినబోయేటువంటి విషయం చాలా ఆశ్చర్యకరంగా అయితే మీకు అనిపడబోతుంది. కొన్ని రోజులుగా మీరు పదుడుతున్నటువంటి కష్టానికి కావచ్చు, ఎటువంటి ప్రతిఫలం లేక మీరు బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే అటువంటి రోజులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా మెండుగా అయితే ఉండబోతుంది. ఎన్నో జన్మల కోరికలు కావచ్చు, ఎంతో మీరు ఎన్నాళ్ళ నుంచో కంటున్న ఒక కోరిక అయితే అసంపూర్ణంగా మిగిలిపోయిన ఒక కోరిక అయితే మీకు రేపటి రోజున నెరవేరే విధంగా అయితే ఉండబోతుంది. భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో పంపించి తీరుతారు. మీరు చాలా గత కొన్నేళ్ళుగా ఎంత కష్టపడినప్పటికీ కూడాను మీ యొక్క ప్రతిఫలం ఆలస్యంగా వస్తుందని మీరు వేదన చెందుతూ ఉన్నారు. ఏ తప్పు చేయలేదు, ఎందుకు ఇన్ని ప్రశ్నలకు సమాధానం లభించట్లేదు, భగవంతుడు ఎన్నోసార్లు పరీక్షించాడు. అయితే రేపటి రోజున మాత్రం మీ యొక్క జీవితంలో మీరు వినబోయేటువంటి శుభవార్తలు చాలా ఆనందాన్ని కూడా కలిగింపబోతున్నాయి. మొదటిగా అయితే కుటుంబానికి సంబంధించింది, రెండవది ధనం లేదా ఉద్యోగానికి సంబంధించింది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక శుభవార్త అయితే ఒక వ్యక్తి ద్వారా మీకు తప్పకుండా అయితే అందబోతుంది. రేపటి రోజున మాత్రం మీకు ఒక శుభవార్త ఏ విధంగా అయితే అందబోతుందంటే, ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా మీకు అనిపించవచ్చు. అంటే చిన్నపాటి విషయాలు కూడా, గొడవలు వచ్చినా డబ్బులు నిలబడకపోవడం, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మానసికంగా అలసిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. అయితే రేపటి రోజున మాత్రం మీకు పూర్తిగా తారుమారుగా ఉండబోతుంది. మీ ఇంటి గడప దగ్గర రాబోయే ఒక శుభశక్తి మీకు ఒక గొప్ప వాతావరణాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనేలా చేస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు సానుకూలమైన మార్గాలను తీసుకురాబోతున్న ఎన్నాళ్ళ నుంచో ఆగిపోయినటువంటి పనులు అకస్మాత్తుగా రేపటి రోజున పూర్తి అవ్వడం, కోర్టు వ్యవహారాలు, ఇల్లు, స్థలము, విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా రేపటి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో మీకు మాత్రం ఒక విషయం పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో పదే పదే ఒక వ్యక్తి మీకు గుర్తుకు రావడం, ఒక అపరిచిత ముఖం కలలో కనిపిస్తూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల మీరు అసలు తేలిగ్గా అయితే తీసుకోకూడదు. ఎందుకంటే మీ జీవితంలో అడుగు పెట్టబోయేటువంటి ఒక స్త్రీ గురించి భగవంతుడు మీకు ముందుగానే సంకేతాలు ఇస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? అది మీ యొక్క జీవిత భాగస్వామ్యమా, ఒక స్నేహితురాలా, ఒక పాత ప్రాణబంధమా, ఇంకెవరైనా అనే విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో కొన్ని సంబంధాలు భగవంతుడే ఖచ్చితంగా నిర్ణయిస్తారని మీరు గ్రహించుకొని తీరాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా చివరికి కలిసేలాగా ఆ భగవంతుని యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దైవ నిర్ణయం అమలులోకి తప్పకుండా అయితే రాబోతుంది. ఇప్పుడు భగవంతుడు మీకు ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం దొరికే విధంగా చేయబోతున్నాడు. అలాగే ఆ స్త్రీ మీ జీవితంలోకి అడుగుపెట్టడం ద్వారా మీకు యాదృచ్ఛికమైతే కాదు, కానీ ఆమె ఒక కారణంగా అయితే మీకు మీ యొక్క జీవితంలోకి ప్రవేశించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని, ఆమె ద్వారా రాబోయే ఒక మార్పుని మీరు తప్పకుండా గమనించబోతున్నారు. కొంతమందికి వారి యొక్క తల్లి రూపంలో కావచ్చు, చెల్లి రూపంలో కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క రూపంలో కావచ్చు, ఒక సహాయం చేసే వ్యక్తిగా అయితే రేపటి రోజున కనపడుతూ ఉంటుంది. ఇంకొంతమందికి భాగస్వామిగా లేదా భవిష్యత్తులో మీ యొక్క జీవిత భాగస్వామిగా కావచ్చు,
రేపటి రోజున మీకు సరికొత్త పరిచయంగా కూడా రాబోతున్నారు. వారి యొక్క అభివృద్ధి దారి చూసేటువంటి ఒక స్త్రీ అయితే పరిచయం కాబోతున్నారు. మీ జీవితంలో ఎప్పుడైనా సరికొత్త దారి ఏర్పడడం వల్ల మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పటివరకు మూసుకుపోయిన అవకాశాలు ఇవన్నీ కూడా రేపటి రోజున ఒక్కసారిగా బద్దలు కొట్టుకోవడం, మీ కుటుంబంలో ఆనందం ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రశాంతమైన వాతావరణం మీకు తప్పకుండా టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం అయితే మీ ఇంట్లో నెలకొనబోతుంది. మీకు దూరమైన వారు సైతం మరలా తిరిగి దగ్గర కాబోతున్నారు. శుభకార్యం గురించి కావచ్చు, కొంతమందికి వివాహం కాని వారికి కావచ్చు, సంతానం పొందలేని వారికి కావచ్చు, మంచి మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. మీ ఇంట్లో పెద్దలు చెప్పేటువంటి సూచనలు కావచ్చు, అసలు మిస్ కావద్దు. మీరు తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా మీరు వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. మరొక విషయం ఏంటంటే, శుభవార్తకు సంబంధించి చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. రేపటి రోజున మీకు ఎన్నో మంచి అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని రకాలుగా కూడా రేపటి రోజున మీకు ఆగిపోయినటువంటి కొన్ని శుభవార్తలు మీ జీవితంలో రేపు రావడం అయితే మీరు చూస్తారు. ఆ శుభవార్త అనేది మీ యొక్క అవకాశాన్ని బట్టి అయితే ఉండబోతుంది. మీరు వినబోయే శుభవార్త ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా మీరు సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో చక్కని మంచి మార్పు అయితే రాబోతుంది. మార్పు తప్పకుండా మీరు తనివి తీరా అయితే ఆనందపడే విధంగా అయితే ఉంటుంది. మీ యొక్క జీవితంలో ఇదివరకు చూడనటువంటి ఒక సమయం అధికంగా ప్రతి విషయాన్ని కూడా మీరు పంచుకునే అవకాశం కూడా లేదు. మీ యొక్క విజయాల గురించి అవసరమైన వారికి మాత్రమే చెప్తే చాలు. మరొక శుభవార్త విధించినటువంటి పరిచయం కూడా రేపటి రోజున మంచి శుభప్రదమైన అంశంలో ఒక భాగం అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలోకి వచ్చినటువంటి ఒక స్త్రీ మాటల్లో, ఆమె చూయించేటువంటి ప్రేమాభిమానాల్లో, మాట యొక్క స్వభావంలో కావచ్చు, చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. చిన్నపాటి సలహా కూడా ఆవిడ ఇచ్చే సలహా ఏదైతే ఉందో అది మీ జీవితాన్ని పూర్తిగా మలిచివేసే విధంగా అయితే ఉండబోతుంది. ఒక సాధారణ వ్యక్తిలా కనిపించినప్పటికీ కూడాను ఆమె వచ్చిన తర్వాత మీ అదృష్టం ఏ విధంగా మారుతుందనేది, మీ యొక్క పనులు ఏ విధంగా సులభంగా జరుగుతున్నాయనేది తప్పకుండా గమనించుకొని తీరాలి. ఆ యొక్క సలహా ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది, అది తప్పకుండా దైవ సంకేతంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రతి ఒక్క విషయం కూడా మీరు తప్పనిసరిగా తూచా తప్పకుండా అయితే గమనించుకొని తీరాలి. ప్రతి అవకాశాన్ని రేపటి రోజున మీరు అనుమానంతో అయితే అసలు చూడవద్దు. అలాగని గుడ్డిగా కూడా నమ్మవద్దు. వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సాధారణంగా రేపటి రోజున కనిపించిన ఉత్సాహం అన్ని రకాలుగా కూడా మీకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చేటువంటి వార్తగా అయితే ఉండబోతుంది. సంతోషకరంగా అయితే రేపటి రోజున మీరు దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడాను మీకు తీరని ఒక కోరిక కూడా అకస్మాత్తుగా తీరడం అయితే మీరు చూస్తారు. రేపటి రోజున ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా ఏదో ఒక సమయంలో తప్పకుండా మీరు నెరవేరుతూ ఉంటాయి. ప్రతి ఒక్క అంశంలో కూడా మీరు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీరు లక్ష్మీదేవిని పసుపు పూలతో అలాగే ఎరుపు రంగు పూలతో ఖచ్చితంగా పూజించండి. అలాగే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం కూడా చాలా మంచిది. దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కూడా మీకు చాలా మేలు చేస్తుంది. దగ్గరలో ఉన్న బాబా వారికి గుడికి వెళ్ళడం, అక్కడ మీరు తప్పకుండా ఆ నైవేద్యాన్ని సమర్పించడం, ప్రసాదంగా పంచడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తాయి. పేదలకు ఆహార దానం చేయడం, పశుపక్షాదాలకు ఆహార పానీయ దానం చేయడం, గింజలను వేయడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు తప్పకుండా అయితే ఇస్తాయి. రేపటి రోజున కుక్కలకు కూడా మీరు ఆహార దానం చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.